పేదోళ్ళ యొక్క మనసులో ఏముందో గమనించగలిగేటువంటి స్థితిలో వారు ముందుకు పోతున్నందుకు ప్రత్యేకంగా ఒక కౌగలిని తీస్తే చాలు, నేను వెళ్ళిపోతానే. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు రండి. అరే కులంలో పెద్దోన్ని, 70 ఏళ్ళ వయసు వచ్చినాయి, ఒక నిమిషం మాట్లాడమంటే నేను లక్ష్మణ్ గారికి మొదట చెప్పా, ఏది ఏమైనా ఇవాళ వ్యవస్థలో నాయకులే మంచోళ్ళు కావాలి. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా కానరావటం లేదు. ఎక్కడో ఒక చోట ఒకడు ఉంటే వాడు కూడా కనపడతలేడు, ఏడున్నాడో ఏం సంగతో అని అందశ్రీ పాట రాశారు. ఏడున్నాడో ఎందుకు అనుకోవాలన్నా, మన పేద వర్గాలంతా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి గారు అనుకోవాలి. మనం నువ్వెన్ని కోట్లు ఇచ్చినా ఈ ఆత్మీయత నీకు రాదు. నువ్వు ఏ పని చేసినా పేదోడు హృదయం దోసుకున్నంత తృప్తి దేంట్లో ఉండదు. నేను చాలాసార్లు నీ మీద మాట్లాడేటువంటి విషయం నీకు తెలుసు, కానీ వర్గీకరణ దగ్గర నుంచి నా మనసులో ఎంత మార్పు వచ్చిందో నీకు సమయం లేదు మమ్మల్ని గమనించటానికి. మనుషుల్ని మార్చేది మంచితనం. అందశ్రీ గారు చదువుకోలేదు, అసలు ఈయనకు నాకైతే ఎప్పుడు నేను కనబడ్డది కూడా లేదు, నేను ఎప్పుడు చూసింది కూడా లేదు. కానీ చచ్చిపోయిన తర్వాత అసలు కులమే కులమో కాదంటున్నారు, ఏంది గోలని చెప్పేసి నేను యూట్యూబ్లో వెతుకుని మొదలు పెడితే ఆయన ఎక్కడ కూడా తన కులాన్ని గురించి చెప్పకపోతే చివరికి నేను ఎవరది పేపర్తి విలేజ్కి అక్కడ ఉన్నటువంటి నాకు తెలిసిన వాళ్లకు పంపించి అసలు ఎక్కడ పుట్టిండే ఆయన సంగతి ఏందో చెప్పు, మరి ఎట్లా మాట్లాడాలి రేపు పొద్దున అంటే ఆయన మాదిగ కులంలో పుట్టిండు, కానీ ఎక్కడ ఆయన చెప్పుకున్నటువంటి సందర్భం లేదు. కానీ నేను గర్వపడుతున్నా, నేను ఒక దళితుడిగా, దళిత వర్గాల్లో కూడా ఒక మాదిగ కులస్తుడిగా నేను గర్వపడుతున్నా. మా గద్దరన్నను చూసి నేను గర్వపడుతున్నా, మా జయరాజన్నను చూసి కూడా గర్వపడుతున్నా. తెలంగాణ వచ్చిన తర్వాత మా వాళ్ళు ఎంత చైతన్యమైందంటే ఇంటికో డప్పు, ప్రతి హృదయం కూడా కళాకారుడై సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గొంతెత్తి స్థాయికి మాత్రం ఎదిగింది. మాకేం రాలే, దళిత వర్గాలకు పేద వర్గాలకు ఏమీ రాలే, కానీ చైతన్యం వచ్చింది. ఆ చైతన్యాన్ని ముఖ్యంగా ముందుండి నడిపించినటువంటి నాయకుడే అందశ్రీ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నీకేం కావాలి? నువ్వు ఎన్ని రోజులు ఉంటావో ఉండు ముఖ్యమంత్రి, మేము కాపాడుకుంటాం నేను. నువ్వు ఎన్ని రోజుల్లో ఉంటావో ఉండు, నేను 10 ఏళ్ళు కాదు. ఇవాళ కావాల్సింది మంచితనం కావాలి. నువ్వు పాడే మోసినావు, ఎవరైనా పాడే మోస్తే మోసిడొచ్చు. ముద్దాన్నావు, కొడుకు చేయాల్సిన పనులన్నీ కూడా నువ్వే చేసినావు. అరే నువ్వే మాది కూడా అనుకుంటాం, నువ్వే మాలాయనం అనుకుంటాం. 59 కులాలు నీ వెంబడే ఉండేటట్టు చేస్తాం. నాకు నువ్వు ఏమి ఇవ్వక్కర్లేదు, సమస్యల మీద మాట్లాడటానికి అవకాశం ఇస్తే చాలు. నీ వెంబడే నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, షుగర్ బాగుంది, ఎప్పుడు పోతున్నా తెలియదు. అందశ్రీ గారు 64 ఏళ్ళకే పోయింది, నాకు 70 వచ్చినాయి. నేను 70 వచ్చిన నెల చూస్తుంటా, వీడు గట్టిగా నడుస్తుండా, నా పని అవుతుందా ఉంటుందా. మా హనుమంతన్నను చూస్తే అరే 20 ఏళ్ల కింద చూస్తే అట్లే ఉండి ఇప్పుడు అట్లే ఉండాలి. ఈయనతో పాటు పాదయాత్రలు కూడా చేసినట్టు మా ఆలేరులో. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులను గౌరవించటం నాకు అలవాటు. నా జీవితంలో తెలిసో తెలియకో నేను 6 సార్లు గెలిచిన ముఖ్యమంత్రి గారు. పెత్తందారుల మీదనే గెలిచిన, అది కూడా చెప్తున్నాను. నేను ఎవరికి భయం, ఒక ఎన్టీ రామారావు గారు ఒక్కడే మాదిగలు కానీ పేద వర్గాలకు
అన్ని రకాలుగా ముఖ్యంగా రాజకీయ శక్తినిచ్చింది ఒక ఎన్టీ రామారావు గారు. మీరు అర్థం చేసుకోవాలి. ఎన్టీ రామారావు గారు ఇచ్చిన మళ్ళీ మాకెవరు ఇయ్యట్లే. ఒకవేళ నువ్వు అందశ్రీ రాసినటువంటి పాటలో భాగంగా మా ఎక్కడో ఉన్నాడు యారునో కనబడతాడని చెప్పిండు ఆయన. ఇవాళ నేను అంటున్నా ఒక మాదిగ బిడ్డగా లేకపోతే దళిత బిడ్డగా మేమందరం నీ ఎమ్మడి ఉంటాం. నిన్ను వీకెట్టోడే లేడు ముద్దాడు. మా మాదిగోళ్ళ ఇళ్ళ వాడు, మా మాలోళ్ళ ఇళ్ళ వాడు, మా 59 కులాలు ఇళ్ళలో ఒక్కసారి అట్ట వండుకోనిరా. మా బీసీ ఇళ్ళ వాడు, మా సాకరోళ్ళ ఇళ్ళలో, మంగళోళ్ళ ఇళ్ళ పండుకొని రావయ్యా. నువ్వు ఏ పని చేయకపో. ఏం బుబ్బ ఎవడు పెడుతుండే ఎవడు ఆగుబిడ్డ ఎందుకు తొందరపడుతున్నాడు? నన్ను డయాస్ మీద గింతే మాట్లాడిన చెప్పినటువంటి వ్యక్తి అయితే లేడు. కానీ మా రేవంత్ రెడ్డి ఫస్ట్ టైమే చెప్పినాయా నేను సరే మొట్టమొదట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు నా తమ్ముడు అని చెప్పిన. నేను అందరికంటే మొట్టమొదట ప్రకటించింది నేను. కానీ ఏం చేద్దాం, కాలం ఇట్లా గడిచొస్తూ ఉంది. ఓకే, అయినా కూడా నాకే ఇబ్బంది ఏం లేదు. నేను అన్నీ చూసినా, అన్నీ చేసినా. ఇలా అందశ్రీ మహాకవికి మీరు పట్టం కట్టిన దానికి మా అందరికి పట్టం కట్టినట్టే లెక్క. ఏం ప్రభాకర్ అన్న, అందరికి పట్టం కట్టినట్టే లెక్క. కాబట్టి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఒక ఎన్టీ రామారావు కోసమే చేకొట్టినా గట్టిగా ఇప్పుడు నీ కొరకే కొడుతున్నా. ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత నీది, ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. నేను ఇంకో మాట చెప్తా ఉన్నా. కూర్చోరాదే తండ్రి. ఇగో మా కులాల్లో కూడా ఒక లాస్ట్ మాట రేవంత్ రెడ్డి గారు, నేను 3 పిల్లలు వర్గీకరణ విషయంలో కాల్చుకొని చచ్చిపోయింది. మళ్ళా మాడి చస్తే ఆ హాస్పిటల్కు నేనే పోయినా. నేను పోయి వాళ్ళు చనిపోయినటువంటి దశ వరకు నేనే ఉన్నా. నువ్వు వర్గీకరణ చేసిన తర్వాత అసెంబ్లీలో నువ్వు మాట్లాడినాక డైరెక్ట్గా నేను అంబేద్కర్ విగ్రహానికి దండేసి ఆ చనిపోయిన ఇండ్లు హ్యాబిట్స్లో ఉన్నాయి, ఎక్కడో కాదు హ్యాబిట్స్లో ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని తీసుకొని చక్కగా స్పీడ్ తోటి వాళ్ళు ఇళ్లలో పోయిన వాళ్ళు బిచ్చగాళ్ళు ఉన్నట్టున్నారు. నలుగురే. ఈ నలుగురు పాపం ఏమీ లేదు. నేనేం చేయాలని చెప్పేసి అప్పటిదాకా మేము చూడలే. మా మందకృష్ణ మాదిగని వాస్తవంగా మేము ముందర పెట్టి ఉద్యమాన్ని నడిపించినాం. మేము కాదని చెప్పడంలే. ఆ ఉద్యమాన్ని వెనుక ఉండి నడిపించింది కూడా మోతుకుపల్లి నరసింహలే. నేను ఇది కూడా చెప్తా ఉన్నా. కాబట్టి అయినా సరే పాలిటిక్స్లో ఏదైనా వర్గాల వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని చేశాను నేను. ఇవాళ నేనేమంటే కనీసం ఎవరం అక్కడ పోలే. ఇవాళ మీరు దానికి ఒక రూపం కల్పించారు కాబట్టి మీ పేరు మీద నేను అక్కడికి పోయిన 30 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఏడుస్తున్నారు పాపం. అరే ఏమైందా, మరి ఎవరు సాయం చేయలేదు, మరి ముచ్చట మన దగ్గర రాలేదు, ఇప్పటిదాకా ఏమైపోతుంది చెంపలేసుకొని నేను ఇమ్మీడియట్గా మా ఎటువా రాజనాథ్ సింగ్ లేడా పోయిండా, ఆయన మంచిగా చెప్పేటప్పుడు ఉండడు. అయితే రాజనరసింహ కొంచెం కోపిస్ట్. కానీ నేను పోయి బ్రదర్ మనం వీళ్ళకు ఏదో ఒకటి చేయాలి కదా, ఈ వర్గీకరణ కోసమే వాళ్ళు చచ్చి ప్రాణం పోసిరు కదా, బలైపోయారు కదా, రక్తం చిమ్మిరు కదా, వాళ్ళ కోసం మనం ఏదైనా చేయకపోతే ఎట్లా? ప్రభుత్వం దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి పోతే వర్గీకరణ చేసిన మనసు ఎప్పుడైతే ఆయనకుందో ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేస్తాడని చెప్పాను నేను. లక్ష్మణ్ కూడా చెప్పాను నేను. కనీసం వెంటనే దామోదర్ రాజనరసింహ గారు వాస్తవంగా కొంచెం కఠినంగా మాట్లాడతాడేమో కానీ మనిషి మంచిదే. సుమారుగా ఒకరికి 5-5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళను ఊరట చేపించిన. ఏది ఏమైనా వాళ్ళకి ఇంటికో ఉద్యోగం, ₹1 కోటి ఎంతో మందికి కోట్లు ఇస్తున్నారు. వాళ్ళు ఒక కాజు కోసం దచ్చిన వాళ్లకు ₹1 కోటి చొప్పున వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుతున్నా. మాదిగ జాతి మొత్తం కూడా ఒక తాటికి రావటానికి మాకు అర్ధగజం స్థలం లేదు మా జాతికి. కనీసం ఇదే నక్లెస్ రోడ్డు మీద ఒక స్తూపం కట్టుకోవటానికి కనీసం ఒక 1000-2000 గజాలు ఇచ్చి
మా కులాన్ని గౌరవించవలసిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే నీ పేరు మీదనే మీరే ఫౌండేషన్ వేయండి, మీరే కట్టియండి. జాతి మొత్తం కూడా ఏదో ఒక రోజు పండుగ రోజు మేము చేసుకునేటువంటి అవకాశాన్ని హైదరాబాద్లో మాకు కల్పించాలని నేను కోరుతా ఉన్నా. దయచేసి నేను ఇప్పటిదాకా దరఖాస్తులు ఒక్క నిమిషమే, నేను దరఖాస్తు పట్టుకొని ఎవరి దగ్గరికి పోను నేను. కానీ వాళ్ళు గిలగిల కొట్టుకుంటుంటే చూడలేక మీకు ఆ దరఖాస్తులు కూడా మీకు ఇచ్చాను. ఇంకో మాట ఏంటంటే ఈ వర్గీకరణ విషయంలో చాలామంది చాలామందికి ఆ తమ్ముడు కేసులు ఉన్నాయి. ఇంకా కూడా ఆ కేసులన్నీ తీసేయగలిగినాయి. దయచేసి ఆ కేసులన్నీ తీసేస్తే ఈ వర్గం వాళ్ళు ఇవాళ నా మాల సోదరులకు కూడా ఏదైనా కావాలంటే ఇవ్వండి. ఎవరికేం కావాలన్నా ఈ వర్గాలను గౌరవించండి. ఇది మాత్రం ఖచ్చితంగా మేము స్తూపం కట్టుకుంటాం. ఈ వర్గాల వాళ్ళంతా ఒకసారి ఏరి చైతన్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వయసులో చిన్నవాడైనా నేను అనుకుంటా అందశ్రీ నీ చెవిలో ఊదినట్టుండు. అందుకనే ఇవాళ ఈ పేద వర్గాల యొక్క ఆలోచన విధానం మీరు అమలు చేస్తున్నారు. నేను ఒక్కటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, మా మనసు గమనించండి. మాకే కోరికలు లేవు. వయసులో ఉన్నప్పుడే నేను ఏం కోరుకోలేదా, నీతికి నిజాయితీకి అంబేద్కర్ వారసుడిగా బతికిన నాకు నాయకుడు విద్యార్థి దశలో కూడా మాకు ఆనాడు నాయకుడిగా మా ఉన్న జేబీ రాజు గారు. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే మరి అప్పుడో ఇప్పుడో మాట్లాడినిస్తే నేను ఎప్పుడో దిగిపోదు కదా, మాట్లాడక చాలా రోజులే. ఈ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఒక మీటింగ్కి అవకాశం ఇవ్వండి. మాదిగ వాళ్లకు ఇవ్వండి, మాల వాళ్ళకు కూడా ఇవ్వండి, వ్యవస్థాపరమైనట్టు. కాబట్టి మరి మీరు ఒక మీటింగ్ కాల్ఫర్ చేయండి. అందరం కూడా వచ్చి ఉన్న పరిస్థితులు మీ దృష్టికి తెస్తాం. చేయగలిగినవే చేయండి, చేయలేకపోతే వదిలేయండి. కానీ వర్గాలందరినీ కూడా మీరు కలుపుకొని పోతున్నందుకు, అందశ్రీకి ఇంత గౌరవం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వర్గీకరణ చేసి మా షెడ్యూల్డ్ కులాల్లో ఐక్యత తీసుకొచ్చారు మీరు. సరే 2 రోజులు గునుక్కుంటారు ఎవడో ఇటు అటు, కానీ ఒక మంచి కార్యక్రమాన్ని మీరు చేశారు. అందుకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. నాకు అత్యంత ఆప్తుడు, మనసుకు చాలా చాలా దగ్గరవాడు, అందశ్రీ గారి యాదిలో ఈ సంస్మరణ సభ ఏర్పాటు చేసి నాతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్ని, సహచర మంత్రివర్గ సభ్యుల్ని, తెలంగాణ సమాజంలో ప్రముఖులను అందరినీ పిలిచి కవులను, గాయకులను, ఉద్యమకారులను, మా దళిత సోదరులను అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాటు చేసిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం. ఎంత అమాయకంగా కనిపిస్తుందో అవసరమైనప్పుడు అంతే పోరాట పటిమను ప్రదర్శిస్తుంది. రాచరికం కానీ ఆధిపత్యం కానీ హద్దు దాటినప్పుడు ఈ తెలంగాణ నేలను చెరబట్టాలని, ఈ తెలంగాణ ప్రజల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్నప్పుడల్లా ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలైన కవులు, కళాకారులు తమ గళాన్ని, తమ గజ్జెను, తమ దుప్పటికి దుమ్ము దులిపి దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ నేలకుంది. ఆనాడు నిజాం ప్రభువులు ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతుడుగా,
ఈ గడ్డ మీద ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడానికి ఈ భూమిని చెరబట్టడమే కాకుండా దళితులను, గిరిజనులను, బలహీన వర్గాల మీద తాను ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడు ఆ చెలాయిస్తున్న సందర్భంలో బండెనక బండి కట్టి ఏ బండిలో పోతారో నిజాము సర్కారోడా అని బండి యాదగిరి గలం విప్పితే నిజాం సర్కారు పీఠమే కదిలింది. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు సంబంధించిన సమైక్యవాదులు ఈ తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు ఓ గద్దరన్న, ఓ గూడ అంజన్న, ఓ అందశ్రీ, ఓ గోరెటి ఎంకన్న ఇక వీళ్ళ ఆధిపత్యానికి చరమగీతం పాడాల్సిందే, ఈ తెలంగాణ భూమికి విముక్తి కలిగించాల్సిందే అని చెప్పి మలిదశ తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసింది. అందులో భాగంగానే బడికి వెళ్ళని, బడి ముఖమే చూడని అందశ్రీ అన్న జయ జయ హే తెలంగాణ ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపితే ఈ తెలంగాణ రాష్ట్ర కళ నిజమైంది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలనే కాదు, ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తెలంగాణ గుండెకు జయ జయ హే తెలంగాణ గీతాన్ని చేర్చి ఒక ఉద్యమ స్ఫూర్తిని రగల్చిన గొప్ప తెలంగాణ బిడ్డ అందశ్రీ. బడి ముఖమే చూడని సహజ కవి అందశ్రీ ప్రతి బడిలో ఈనాడు జయ జయ హే తెలంగాణ పాడుకునేంత గొప్ప ప్రభావాన్ని ఈ తెలంగాణ సమాజానికి అందించిండు. బాధతో, ఉద్వేగంతో నేను ఈ మాట చెప్తున్నా. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో స్ఫూర్తిని నింపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జయ జయ తెలంగాణకు అధికారిక హోదా లభిస్తుంది అని ఈ వేదిక మీద ఉన్నోళ్లే కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారు. జరిగిన ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర. ఏ వేదిక కట్టినా, ఏ ధూమ్ధాము పాడినా అందశ్రీ పాట లేకుండా, అందశ్రీ లేకుండా తెలంగాణ ఉద్యమం జరగలేదు. ఏ వేదిక మీదైనా, ఏ పెదాల మీదైనా జయ జయ తెలంగాణ నానకుంటా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన సాకారం కాలేదు. అలాంటి గొప్ప స్ఫూర్తి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ గీతంగా తెలంగాణలో వెలుగొందుతుందని 4 కోట్ల ప్రజలు అనుకున్నప్పుడు ఆనాటి పాలకుల నిర్ణయాల వల్ల జయ హే జయ హే తెలంగాణ మూగబోయింది. అది శాశ్వతమని వాళ్ళు భ్రమపడ్డారు. ఎందుకంటే ఈ గీతం తెలంగాణ గుండెల్లో ప్రతిధ్వనించినంత కాలం తెలంగాణ ఉద్యమం ఎవరు చేసిండ్రా అంటే ఓ గద్దరన్న చేసిండు, ఓ అందశ్రీ చేసిండు, ఓ గోరెట ఎంకన్న చేసిండనే, ఓ జయరాజ్ చేసిండనే చర్చ వస్తుంది. కాబట్టి ఈ స్ఫూర్తి నింపిన కవుల యొక్క కవితా గానాలను ఈ తెలంగాణలో వినిపించకుండా చెయ్యాలని ఆనాటి పాలకులు కుట్ర చేసిండ్రు. నేను ఎక్కడో చదివిన, పెన్నే కదా అని మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయని. కవి రాసే పెన్నుల మీద మన్ను కప్పితే అవి గన్నులై మొలకెత్తుతాయి, మీ గడీలను కుప్ప కూలుస్తాయన్న నినాదాన్ని, నిజాన్ని చేసిండు అందశ్రీ. 10 సంవత్సరాలు మూగబోయి ఉండొచ్చు మీ ఉద్దేశంలో, కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్యం గానమై జయ జయ హే తెలంగాణ జనాలు పాడుకున్నారు. నేను చేసింది ఏమీ లేదు.
తెలంగాణ ప్రజలు పాడుకున్నది 4 కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకున్న జయ జయ హే తెలంగాణను రాష్ట్రీయ గీతంగా ప్రకటించడమే కాకుండా ఈనాడు చదువుకునే ప్రతి బడిలో పాడాలి, చదువులు చెప్పే ప్రతి పుస్తకంలో రాయాలి అని ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి నిర్ణయం తీసుకొని ఈనాడు పాఠ్య పుస్తకాలలో మొదటి అంశంగా జయ జయ హే తెలంగాణను చేర్చడం జరిగింది. అదేవిధంగా సర్వం ఒడ్డి సర్వం త్యాగం చేసి ఏమీ ఆశించకుండా ఆలోచించకుండా 5 దశాబ్దాలు ఈ ప్రజల కోసం పనిచేసిన కుటుంబాన్ని ఆదుకోవడం ఆ కుటుంబ సభ్యుడిగా నా బాధ్యత. అందుకే ఎన్నికల కంటే ముందు ఓ గద్దరన్న ఒక అందశ్రీ ఈ ప్రజాపాలన అధికారంలోకి రావడానికి శాయశక్తుల కృషి చేసిండ్రు, కలగన్నరు, రావాలని పోరాటం చేసిండ్రు. తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనే కాదు. ఈనాడు నేను మా మిత్రులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, అట్లూరి లక్ష్మణ్ గారు లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరమైనా మంత్రులో ముఖ్యమంత్రులో అయినము అని అంటే వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి, వాళ్ళు చేసిన పోరాటం ఎవరు కూడా మర్చిపోలేనిది. అందుకే ఒక గద్దరన్నను ఒక అందశ్రీని ఈ ప్రభుత్వ పెద్దలకు ఒకవేళ అనుకోని అకాల మరణం వస్తే ఏ విధంగా ప్రభుత్వ పెద్దలను ఆదుకుంటామో ఈ తెలంగాణ సమాజానికి పెద్దలైన గద్దరన్నను అందశ్రీని ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది, భవిష్యత్తులో అండగా నిలబడుతుంది అని చెప్పి అభిమానులందరికీ నేను చెప్పదలుచుకున్నా. అందుకే వారి కుటుంబానికి ఉద్యోగం ఇచ్చినా, వారి స్మృతివనం కట్టాలనుకున్నా వారు రాసిన నిప్పుల వాగు ప్రతి లైబ్రరీలో ఉండే విధంగా ఈనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబాలను ఆదుకుంటుంది. ఇదే కాదు, ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో 9 మంది తెలంగాణ ఉద్యమకారులను, కవులను, గాయకులను సచివాలయం సాక్షిగా వాళ్ళని సన్మానించుకోవడమే కాదు, వాళ్ళను గుర్తించాలి, వాళ్ళను ఆదుకోవాలన్న ఉద్దేశంతో 300 గజాల ఇంటి స్థలాన్ని, ఎందుకంటే వీళ్ళందరూ నిలువ నీడ లేకుండా ఒకవేళ నీడ ఉన్నా ఆ నీడను తెగనమ్మి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు భాగస్వాములు అయినరు. ఈరోజు వయసు ఉడిగిపోయింది, తిరిగి సంపాదించాలన్న సంపద ఎట్లుంటుందో సంపాదించడం ఎలాగో తెలియలేనంతగా ప్రజలలో మమేకమైపోయిన ఆ 9 కుటుంబాలను ఈరోజు ప్రభుత్వం గుర్తించి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇళ్లకు స్థలం ఇవ్వాలని అనుకున్నాం. ఈనాడు ఆ 9 మందికి 300 గజాలు ఒక్కొక్కరికి ఇవ్వడమే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా భారత్ ఫ్యూచర్ సిటీలో అద్భుతమైన ఇండ్లను కట్టించి వాళ్ళకు ఒక రక్షణ, వాళ్ళకు ఒక నమ్మకం కలిగించడానికి మా ప్రభుత్వం చేస్తుంది. ఆ బాధ్యతను మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు తీసుకోవాల్సిందిగా నేను వారికి సూచన చేస్తున్నా. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని తీసుకుంటాం. అదేవిధంగా దళితుల గురించి గ్రామీణ ప్రాంతం నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. మా భూములు దుక్కి దున్నినా, మా పొలాలలో పంట పండినా, మేము మోతుబరి రైతులుగా సమాజంలో గుర్తింపు పొందిన మా గ్రామంలో ఉన్న దళితులు 100% మాకు అండగా నిలబడ్డారు. కాబట్టే మేము మా గ్రామాలలో రాణించినాం. మీరందరూ ఆశీర్వదించారు కాబట్టే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రినైన విషయాన్ని ఏ వేదిక మీదైనా చెప్పుకోవడానికి నాకేం బేసిజం లేదు. అందుకే అది వర్గీకరణ కావచ్చు, ఇతర విషయాలు కావచ్చు, ఎన్నో రకాల ఒడిదుడుకులు వచ్చిన మా నరసింహులన్న చంద్రబాబు నాయుడు గారితో ఉన్నప్పుడు మొట్టమొదట వర్గీకరణ అమలు చేయించాడు. దేశానికి ఒక మార్గాన్ని ఆ రోజు ఏర్పాటు చేశారు. తర్వాత ఎన్నో అంశాల ప్రాతిపదికన అది మరుగున పడిపోయింది. కానీ ఈనాడు మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే అమలు చేసింది మన రాష్ట్రమే. మీ సోదరుడే. ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా వర్గీకరణను అమలు చెయ్యలేదు. తూచా తప్పకుండా సాంకేతిక న్యాయపరమైన లోపం లేకుండా
100% మీ అందరి సహకారంతోనే ఈరోజు మీ జాతుల మధ్యలో ఉన్న వైరాన్ని శాశ్వతంగా తొలగించాలి. తాత్కాలికంగా ఎవరికైనా బాధనో దుఃఖమో ఉన్నా శాశ్వతంగా ఇది మిమ్మల్ని అందరినీ ఏకం చేస్తుందన్న ఆలోచనతోని ఏకం చేయాలన్న ఉద్దేశంతో 100% వర్గీకరణను అమలు చేస్తే మొన్న ఎప్పుడూ చదువుకొని డాక్టర్ అనే చదువులోనే జాయిన్ కానీ సామాజిక వర్గానికి సంబంధించి చాలామంది డాక్టర్లుగా మొదటిసారి వచ్చిందని దామోదర్ రాజనరసింహ గారు చెప్పినప్పుడు నాకు సంతోషం కలిగింది. ఈ వర్గీకరణ చిన్న చిన్న ఉద్యోగాలు మీకు తెచ్చిపెట్టడం కాదు. మీరు డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, గొప్ప సైంటిస్టులుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా రాణించి ఈ రాజ్యంలో, ఈ పరిపాలనలో మీరు భాగస్వాములు కావాలి. తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు నిలబడాలి అని నేను 100% విశ్వసించి ముందుకు తీసుకెళ్ళిన. ఇదే కాదు మిత్రులారా, నా మంత్రివర్గంలో 4 దళితులు మంత్రులు ఉన్నారు. స్పీకర్ దళితుడు ఉన్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా 4కి ఇవ్వలేదు. ఇవాళ తెలంగాణలో రెట్లు 3 ఉంటే దళితులు 4 ఉన్నారు మంత్రివర్గంలో. స్పీకర్ ఉన్నారు. 17% జనాభా మీరుంటే 27% మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దళితులకు ఈరోజు అందించిన గిరిజనులకు కాకుండానే దళిత సామాజిక వర్గానికి ఈరోజు ఇవన్నీ చేసినాం. దీనికి ప్రధానమైన కారణం శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు మీ పట్ల ప్రేమతో ఉన్నారు, దయతో ఉన్నారు కాబట్టే ఇవన్నీ చేయగలిగినాం. అందుకే మిత్రులారా, చాలా అంశాలు మాట్లాడేది ఉన్నది, తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి. యాదగిరి అన్న చేసిన సూచన, నరసింహులు గారు చేసిన సూచన, ఇతర సూచనలు అన్నిటి మీద కూడా వారు సూచించినట్టుగా ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను. రీసెర్చ్కు సంబంధించి మా ఊరోడు మా కాసిం కూడా సూచన చేసిండు. తప్పకుండా ఆ సూచనల నేపథ్యంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరిచ్చిన సూచనల మీద ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలనో తప్పకుండా తీసుకుంటుంది. చివరగా ఒకే ఒక్క మాట, ఎన్ని వజ్రాలున్నా కోహినూర్ వజ్రానికి పోటీ లేదు. దశాబ్దాలే కాదు శతాబ్దాలు గడిచినా వజ్రాల గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు కోహినూర్ వజ్రాందే మొదటి స్థానం. కవులు, కళాకారులు ఎంతమంది ఉన్నా ఎవరి గురించి చర్చించినా రేపటి తెలంగాణ చరిత్రలో కవులు, కళాకారుల గురించి మాట్లాడినప్పుడు మా అందశ్రీ అన్న ఒక కోహినూరు వజ్రంగా నిలబడతాడు. అది శాశ్వతం చెయ్యడానికి ఆ కోహినూరు వజ్రాన్ని, వారి కీర్తిని, వారి కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత నాది, మా ప్రభుత్వాన్ని అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా. పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ అన్న ప్లీజ్ ఒకటి అది ఆవిష్కరించాలి, ఒక పాట ఆవిష్కరించాలి అంతే. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఆధ్వర్యంలో, అలాగే మా కళాకారుల చైర్పర్సన్ అక్క వెన్నెలక్క మరియు ఏఓ సార్ విజయ్ సార్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి, ప్రజలకు ఒక వారధిగా ఉంటూ 3000 పాటలను రాసిన ఘనత తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మా వెన్నెలక్క గారికి, విజయ్ సార్, అలాగే ఇప్పుడు పిన్నింటి రత్నం వారు అందశ్రీ గారి మీద ఒక అద్భుతమైన పాటను ఆడియో రిలీజ్ ఫంక్షన్ మనం జరుపుకుంటున్నాము. వారికి పిన్నింటి రత్నం, అలాగే వారి టీంకు, అలాగే వాయిద్య సహకారాన్ని అందిస్తున్న వాళ్ళు కూడా వచ్చి దిగాల సార్ ప్లీజ్. వాయిద్య సహకారాన్ని అందిస్తున్న మరి కళాకారులు వారు కూడా వచ్చి ప్లీజ్. అక్క ఏమైతుంది సార్?